ప్రస్తుతం మనం నకరికల్ మండలం ఓగోడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్గా పనిచేసినారు. మరి ఇప్పుడు ప్రస్తుతం కూడా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. వారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీరు గతంలో అంటే సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినారు, కాంగ్రెస్ జెండా మోసినారు. మీకు కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేశారు? మీకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవులు దక్కినాయి? మీకు మేము ఎంత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినా కూడా ఇక్కడ మాకు సరైన నాయకుడిని మా నగరికల్ మండలంలో సరైన క్యాండిడేట్కు, లోకల్ క్యాండిడేట్కు టికెట్ ఇవ్వక వేరే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన టికెట్ ఇచ్చుకుంటూ చేస్తే అది ఎవరు వస్తున్నారు, ఓడిపోతుండ్రు. అప్పుడు మాకు అండగా మాకు ఏంటంటే ఈయన మన నీతి విద్యాసాగర్ గారు అండగా నిలబడ్డాడు. అతను కూడా 2 సార్లు ఓటేసినాం. అతను కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత ఏంటంటే అంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు ఇక్కడ. ఓలో స్థానికులకు బయట నుంచి వచ్చిన టికెట్ ఇచ్చారు. కాబట్టి అతను ఏంటంటే ఇండిపెండెంట్గా చేసి అతను ఏంటంటే అతను కూడా ఓడిపోయాడు. తర్వాత ఏంటంటే జయపాల్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకు ఈ మన ఇది విద్యాసాగర్కు శాసన మండలి వైస్ చైర్మన్ ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు. ముందుగా ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 2014లో ఆయన తెలుగుదేశంలో పోయినప్పుడు అప్పుడు డిప్యూటీ ఏంటంటే చైర్మన్గా మండలి చైర్మన్గా ఇచ్చారు ఆయనకు. మండలి చైర్మన్ ఇచ్చిండ్రు. తర్వాత ఏంటంటే ఇదైపోయింది ఆయన. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు లింగయ్య వచ్చిండు. లింగయ్య ఊరికి ఏం చేయలేదు ఆయన. ఈ మధ్యన మొన్నటిసారి లింగయ్య ఈ సీసీ రోడ్లు అవి వచ్చి అంతకుముందు గతంలో ఏం ఆయన చేయలేదు. వీరేశం వచ్చిండు. అప్పట్లో మళ్ళీ 2014లోనే ఆయన వచ్చిండు. అప్పుడు 2009లో వచ్చిండు లింగయ్య. తర్వాత 14లో ఏంటంటే ఇప్పుడు వీరేశం వచ్చిండు. వీరేశం కూడా మా గ్రామానికి అప్పట్లో ఏం చేయలేదు. ఇప్పుడు నేను వచ్చి కూడా 18 నెలలు అయింది. మా గ్రామానికి ఒక సీసీ రోడ్లో ఆయన సార్. మరి మీరు గతం నుంచి కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసారు. అవును, జెండా కోసమే పనిచేశారు. మాకు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు. గతంలో అంటే సిపిఎం సిపిఎం అప్పుడు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా మీకు ఎలాంటి మీ ప్రతిపక్షంలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగింది? మా ప్రతిపక్షంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేమే దాన్ని పరిష్కరించుకున్నాం. కానీ ఏదో ఎక్కువ వచ్చినప్పుడు గట్టిగా వచ్చినప్పుడు ఆయన విద్యాసాగర్ దగ్గర పోయినాం. కానీ అప్పటిదాకా మేము వాళ్ళ దగ్గర పోకపోయేది. ఏదో పోలీస్ స్టేషన్ పనుల వరకే పోయేది. అప్పటికి మాకు పనులు కూడా ఏం లేవు. మా పంచాయతీ మా ఊర్లోనే మేము ఎప్పుడైనా కూడా బయటికి పోలీస్ స్టేషన్ పోకుండా మా ఊర్లోనే మేము పరిష్కరించుకుంటున్నాం. మేము సిపిఎంలతోటైనా తెలుగుదేశం ఎవరితోటైనా కూర్చొని మాట్లాడుకున్నాం. అప్పుడు నేను సర్పంచ్ అయినప్పుడు ఏంటంటే ఊరికి ఏమైనా ఫండ్స్ వచ్చినా కూడా అప్పుడు సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ అప్పుడు 3 సమాన భాగాలు తీసుకొని నేను సర్పంచ్గా ఉన్నాను కాబట్టి నేను ఒకటి 2 ఎక్కువ తీసుకునేది అప్పుడు. సార్, మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఈ ఊరికి ఏమేమి మౌలిక సదుపాయాలు? మేము సర్పంచ్ అయినప్పుడు ఏంటంటే నేను సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడ బోర్లు వేపించి నీటి ఎద్దడిని సహకరించినాం. ఇంకోటి ఏంటంటే డ్రైనేజీ సౌకర్యం చేసినాం. ఇందులో ఇల్లు ఇప్పించినాం. పోతే ఇంకోటి ఏంటంటే మన ఇవి లెట్రిన్ బాత్రూమ్లు కూడా 150 అప్పుడు కట్టించినాం. అప్పటిదాకా అంతా బయటికి పోయేది. అప్పుడు ఏంటంటే అందరూ కూడా ఇక్కడే ఇప్పుడు బాత్రూమ్ కట్టించాక బయట. ఇప్పుడు మా ఊళ్ళో ఏంటంటే అన్ని వసతులు ఉన్నాయి. సీసీ రోడ్లు అయినాయి, అన్ని వసతులు ఉన్నాయి ఇప్పుడు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తారు. మీరు అంటే కాంగ్రెస్ని ఎలా బలోపేతం చేశారు మీ గ్రామంలో? కాంగ్రెస్ను మేము మొదటి నుంచి మేము ఉన్నాము కాంగ్రెస్లో. మధ్యన మాకు ఒక నాయకుడు ఉండే కిషన్ రావు అని అతను ఈ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత సిపిఎం వాళ్ళు 2 సార్లు వాళ్ళు ఇక్కడ సర్పంచ్ అయ్యారు. అయిన తర్వాత నేను ఆంధ్రకు తాలుగే పోయినా అక్కడెక్కడ తిరిగి చేసినాను. తర్వాత వచ్చిన తర్వాత నేను సిపిఎంను ఓడించి ఏంటంటే కాంగ్రెస్ నుంచి నేను గెలిచిన. నా తర్వాత మళ్ళీ సిపిఎం వచ్చింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అట్లనే గెలుచుకుంటూ వస్తున్నాం ఇప్పటివరకు. సార్, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏఎంసీ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. నగరికల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనసాగుతున్నారు. మరి ఈ చైర్మన్ కొనసాగుతున్న రైతులకు మీరు అంటే మద్దతు ధర విషయంలో కావచ్చు, బోనస్ ఇప్పించడం, మద్దతు ధర విషయంలో మా అంటే గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారంగా మద్దతు ధర ఇప్పిస్తున్నాం. సన్నవాళ్ళకు బోనస్ కూడా ఇప్పించడం
చేసినాం. ఇప్పుడు రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి కానీ గోదాముల నిర్మాణం కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? గోదాం మాకు ఇక్కడ ఏంటంటే పాలెం ఏదైతే కస్తరి అంటే అక్కడ మాకు గోదాం ఉన్నది. అక్కడ దానికి మాకు పోదానికి వీలు పడకుండా మాకు మార్కెట్ అనే ఇక్కడ మార్కెట్నే మాకు ఒళ్ళు అనుకున్న సమయంలో మా ఒళ్ళు కొనుగోలు చేస్తున్నారు. చేయడం లేదు సార్. మరి మీరు అంటే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. అంటే ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు రైతులకు ఏంటంటే ఇబ్బంది కలిగినప్పుడు మేము ఏమైనా వాళ్ళకి సేవలు అందియాలి. వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు మేమే సేవలు చేయాలి చెప్పు. ఇబ్బందులు ఉన్నప్పుడే వాళ్ళకి ఏం ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఏంటంటే 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేకుండానే దాన్ని కొనుగోలు అవుతుంది మాకు. మన ఇబ్బందులు వచ్చినాయి కదా సార్? మా దగ్గర రాలేదు సార్. అయితే ఏదైతే అంటే కొనుగోలు కేంద్రాలలో మా దగ్గర రాలేదు. అమాలీల కొరత ఉందంటారు. అమాలీల కొరత ఉంటే లారీల కొరత ఉంది. మా దగ్గర అటువంటి కొరత ఏం రాలేదు. ఇంతకుముందు మిల్లర్స్ కూడా సకాలంలో దాన్ని దిగుమతి చేసుకోవాలి. మా దగ్గర చేసుకున్నారు. అటువంటి ఏం ఇబ్బంది లేవు. మా అక్కడ రైతులకు ఏం ఇబ్బంది లేదు. రైతులకు అనుకూల సకాలంలో ఒడ్లు ఏంటంటే కొనుగోలు చేసిండ్రు. సన్న ఒడ్లకు రేటు గవర్నమెంట్ ఇచ్చారు. అది ఓకే ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ కావాలనుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. సన్న బియ్యం ఇస్తున్నారు. ఇకపోతే గ్యాస్ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కూడా 500 రూపాయలు ఇస్తుండ్రు. మొన్న రైతు బంధు కూడా అందరికి ఇచ్చారు. 99% ఇచ్చారు. సరే ఒకరిద్దరు రాలేదు అంటున్నారు కానీ అది నిజం అబద్ధం తెలియదు. అది సార్ మీరు అంటే రైతులకు అంటే ఇన్పుట్ సబ్సిడీ పరికరాలు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు పరికరాలు కానీ టార్పాలు కానీ మీ మార్కెట్ కమిటీ ఏమైనా రైతులకు సేవలు చేస్తుందా? ఇక్కడ ఏం చేస్తారు సార్? ఇప్పుడు నగరికల్ మార్కెట్లో ఉన్నాయి. నగరికల్ మార్కెట్లో ఇప్పుడు పట్టాలు ఉన్నాయి. మీ అందుబాటులో మీకు వాళ్ళకి కావాల్సిన రోజు తీసుకుపోండి అని చెప్తున్నాం మేము. వారికి రైతులకు అంటే వాళ్ళకి అకాల వర్షాలు వచ్చి వాళ్ళకి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం పోతుంటారు. వాళ్ళకు ఇన్పుట్ మా దగ్గర ప్రభుత్వాల నుంచి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ ఇన్సూరెన్స్ కల్పన విషయంలో కానీ మీరు ఏమైనా సదతులు నిర్వహిస్తున్నారా రైతుల కోసం మార్కెట్ కమిటీలో? మార్కెట్ కమిటీలు ఇప్పుడు మా దగ్గర ఏంటంటే వర్షాలకు ఇబ్బంది కలగలేదు. వర్షాలు వచ్చి కొట్టుకపోలేదు మా దగ్గర. ఐకేపీ సెంటర్లో ఏంటంటే వర్షాలు వచ్చి అడ్డంగా మొదటి కొట్టుకపోలేదు. 1-2 వర్షాలు వస్తే పట్టాలు కప్పుకో తర్వాత ఎండపోసుకుంటారు వాళ్ళు. ఇలాంటివి ఏమైనా సంభవిస్తే రైతులకు అవగాహన చదువులు ఏం నిర్వహిస్తలేరా మీరు? మాకు ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా అవుతున్నాయండి. ఇబ్బంది లేకుండా మా మార్కెట్లో ఇబ్బంది లేకుండా ఐకేపీ సెంటర్లో ఇబ్బంది లేకుండా అవుతుంది. ఇప్పుడు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నారా? రైతు వారోత్సవాలు ఏమీ లేవు. మార్కెట్ మార్కెటింగ్ ఏం లేవు. అదేం లేదు సార్. మీరు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మొదటి నుంచి కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కూడా మీరు ప్రజల పక్షాన ఉన్నారంటున్నారు. మీరు మీ గ్రామంలో మరి ఎలాంటి అభివృద్ధి కల్పన విషయంలో కానీ ఎలాంటి సమస్యల విషయంలో కానీ మీరు ఎలాంటి సేవలు ప్రజలకు మీరు పరిష్కారం చేస్తున్నారు? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. నేను ఊళ్ళో గ్రామం అటువంటి పెద్ద మనిషి వచ్చిండు, అయ్యా నా కొడుకు అన్నం పెడుతున్నాడు ఏదో పరిష్కారం చేసి పంపిస్తున్నాను. అంతవరకు వాడిని వినిపిస్తున్నాం, ఇటు తండ్రి వినిపిస్తున్నాం, కొడుకుని వినిపిస్తున్నాం, వినిపించి పంపుతున్నాం. గత 10 ఏళ్ల పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ పాలన? బీఆర్ఎస్ పార్టీలో గత 10 ఏళ్లలో ఏంటంటే మా కాడ ఏంటంటే మొన్నటిసారి ఏంటంటే ఊళ్ళో మొత్తం సీసీ రోడ్లు అయినాయి. అంతకుముందు ఊళ్ళో మొత్తం సీసీ రోడ్లు లేవు. ఇప్పుడు మొత్తం సీసీ రోడ్లు అయినాయి. 95% సీసీ రోడ్లు అయినాయి. ఇంకో 10% ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎలా? ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అయింది 18 నెలలు అయింది. 18 నెలల్లో ఏం అభివృద్ధి ఇప్పుడైతే ఇప్పుడు ఒక సీసీ రోడ్డు వేసారు మా కాడ. పెద్ద అభివృద్ధి ఏం లేదు ఇంకా. సరే ఇంకా ఇంకో ఏంటంటే 3 సంవత్సరాలు ఉందంటే 2 నెలలు ఉన్నది. సరే ఇంకా చేస్తే చేయవచ్చు. అది మరి స్థానిక సంస్థల ఎలక్షన్ సంవత్సరం పైచీలికి అయిపోయింది. ప్రజలు ఏమంటారు అంటే స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు అంటున్నారు. గ్రామం అభివృద్ధి కుంటుపడింది, కేంద్ర నిధులు వస్తలేవు అంటున్నారు. ఎందుకు ఎలక్షన్లు నిర్వహిస్తలేరు? జాప్యం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఎందుకు నిలుస్తాయంటే ఇప్పుడు బీసీ ఏంటంటే కులగణన అయింది కదా సార్. ఆ కులగణతో బీసీ ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఏంటంటే అది వేరు కావాలి, వేరే పెడతామని వాళ్ళు అంటున్నారు. పెట్టాలని కూడా మా బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు కూడా మొత్తుకుంటున్నాయి. అట్లా సో బీసీ రిజర్వేషన్ ద్వారా అంటే న్యాయం దక్కుతుంది అంటారా? మరి బీసీ రిజర్వేషన్ వచ్చే దక్కుతుంది కదా సార్. అంటే ఓన్లీ స్థానిక సంస్థలకే వస్తుంది కదా? స్థానిక సంస్థలకే వస్తున్నది. మరి ఆ రిజర్వేషన్ ఎమ్మెల్యే కూడా పెట్టాలి. అంటే జనాభా దామాష ప్రకారం జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలో రావాలి, చట్టసభలో కూడా రావాలి. వస్తే న్యాయం జరుగుతుంది.
ఇప్పుడు ఎస్సీ వర్గాలను చేశారు, ఎస్సీలకు న్యాయం జరిగే అవకాశం ఉందా? వర్గం ఎస్సీలకైనా న్యాయం జరుగుతుంది, బీసీలకైనా జరుగుతుంది, ఓసీకి ఎవరికైనా న్యాయం జరుగుతుంది సార్. ఓసీలకు ఏంటంటే రిజర్వేషన్ లేదు వాళ్ళకు. ఏమైనా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీ వీళ్ళకే ఉన్నది. కానీ అటువంటివి ఏం లేవు. అటువంటివి చేస్తే అది సభలో కూడా కావాలి అది. కానీ అది చేసేటట్టు ఏం అవపడతలేదు అది. సార్ మీ ఊళ్ళో కోతుల బెడద బాగుంది అంటున్నారు. కోతులు పట్టించాం సార్ మేము. కోతుల బెడద ఉందంటున్నారు. ఆ కోతుల వల్ల ఏరే పంటలు వేసుకోలేకపోతున్నాం, ఇంట్లో కూరగాయలు కూడా పండించుకోలేకపోతున్నాం అంటున్నారు. పత్తి అని ఏరే పంటల వైపు అదైతే నిజం సార్. మరి మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు, కోతుల నియంత్రణ కోసం ఏమైనా చర్యలు చేపట్టారు? కోతులు ఏంటంటే ఇప్పుడు వాటి గురించి మేమేందంటే ఇంటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 500 రూపాయలు, లేకున్నా కూడా ఇల్లు ఉన్నవాడు నాకు రేషన్ కార్డు లేదు, నా కొడుకు జాబు, నాకు రేషన్ కార్డు లేదు, లేకున్నా కూడా నేను కూడా 500 రూపాయలు ఇచ్చి అందరితో పాటుగా నేను వసూలు చేసి నేనే కోతులు పట్టించి మేము కొంతమంది కలిసి మా ఊళ్ళో గ్రామ పెద్దలు కలిసి పార్టీ అనకుండా అందరం కలిసి కోతులు కూడా ఏంటంటే ఒక 400-500 కోతులు పట్టించినాం. ఇంకా 100 కోతులు దాకా ఉన్నాయి. వాటి కూడా పట్టించడానికి అతనికి డబ్బులు ఒక 50,000 ఇవ్వాలి. ఇస్తాం రారంటే వస్తలేడు వాడు. సార్ గత ప్రభుత్వంలో కూడా బెల్ట్ షాపులు నియంత్రణ, ఈ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు నియంత్రణ ఏంటంటే ఆపుతలేరు సార్, ఎవరు ఆపుతలేరు. దానివల్ల చాలా కుటుంబాలు ఆగమవుతున్నాయి. రైటే కానీ దాన్ని ఆపుతానికి ఎవరు సహకరిస్తలేరు. ఊర్లో గతంలో ఏంటంటే గ్రామాల్లో కూడా బెడ్ షాపులు అమ్మొద్దని కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. మేము సారా అమ్ముతుంటే దొంగ సారా పెట్టి అమ్ముతుంటే కూడా పట్టుకున్నాం, చేసినాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బెడ్ షాపులను అమ్మొద్దు అంటోళ్ళు ఇక్కడ దాన్ని ఒకరు చేద్దామంటే ఒకరు వద్దనే కార్యక్రమం ఉన్నది. కాబట్టి మేము దాన్ని చేయలేకపోతున్నాం. సార్ యువత కూడా బాగా మధ్యాహ్నం డ్రగ్స్కు బానిస అవుతున్నారు. యువత చిన్నభిన్నం చేసుకుంటున్నారు. యువత డ్రగ్స్ అలవాటు అవుతున్నారు, ఆగాలవుతున్నారు. చట్టాలు రావాలన్నా చట్టం వచ్చే వరకు వాళ్ళు చెప్పరు సార్. దాన్ని చట్టానికి కాడికి వచ్చే వరకు పోలీసులు వస్తారు. ఇక్కడ గంజాయి అమ్ముతుడు కూడా అంటే వాడి పేరు చెప్పడానికి భయపడతారు. వాడు మన పిల్లగాడే, మనోడే అని మనం చెప్పలేకపోతారు. మరి ఎట్లాంటి చైతన్యం రావాలి యువతలో? చైతన్యం రావాలంటే యూత్కి రావాలి సార్. అది ఇప్పుడు మాకంటే మేమైతే ఏంటంటే పెద్ద మనుషులు అయినా మీలాంటి వాళ్ళు ఏమైనా అవేర్నెస్ కల్పించాలి కదా. మేము వాళ్ళు కల్పిద్దామన్నా కూడా వాళ్ళు ఒప్పుకుంటట్లేదు. వాళ్ళు ఒప్పుకుంటట్లేదు. వాళ్ళు త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే ప్రలోభాలకు గురి చేస్తుంటారు ప్రజలని. ఓటు అంటే పవిత్రమైంది. ఆ ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. మరి ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలి? ఈ ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు, మీరు ఏం చెప్తారు ఈ ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్తాం సార్? మాకు ఏంటంటే ఎవడు నీతి మంత్రుడు వానికే ఓటే అని చెప్తాం, ఓడు మంచోడు వానికి ఓటే అని చెప్తాం. అతనికి ఓటేస్తే మన ఊరు బాగుపడితే మనం బాగుపడదని చెప్తాం. అందుకని ఎక్కువ ఏం చెప్తాం సార్ మేము. ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే మీరు ఒక సీనియర్, నేను చెప్తున్నా ఎవడు మంచోడు అని అనుకుంటారో వానికే ఓటేయండి మీరు. ఓడు చెడ్డోడు అనుకుంటాడు, ఓడు ఏంటంటే మనకి ఇబ్బంది పెడతా అనుకున్నాడు వాళ్ళకి ఓటేయకండి, మంచోనికే ఓటేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు. మంచిది సార్.